ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. రాగి పిండితో గుంత పొంగనాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ పిండితో గుంత పొంగనాలు వేసుకోవచ్చు, ఓతప్పాలు కూడా వేసుకోవచ్చు. ఈ రెండు ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఓ అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి, అదే ఉప్మా రవ్వను తీసుకుని లైట్గా దోరగా వేయించుకోవాలి. రవ్వ లైట్గా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక పావు కప్పు అటుకులు వేసుకోవాలి. అటుకులు కూడా క్రిస్పీగా అయ్యే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బాగా చల్లారినవారు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక అంగుళం అల్లం ముక్క, ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న అటుకులు రవ్వ బాగా చల్లారియండి. దీన్ని వేరొక బౌల్లో వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక కప్పు నిండుగా రాగి పిండి వేసుకోవాలి. తర్వాత దీంట్లో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మనం మెత్తగా మిక్సీ పట్టుకొని అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక టమాటా అయితే సరిపోతుంది. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, అలానే కరివేపాకు తురుము, మీ దగ్గర ఏదైనా ఆకుకూరలు ఉంటే ఆకుకూరల తురుము కూడా వేసుకోవాలి. పుల్లగా ఉన్న మజ్జిగ వేసుకుని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ బౌల్లో మనకి ఏమేమి కావాలి అన్నీ వేసుకున్నాం కదండి. అన్నీ వేసిన తర్వాత కొంచెం అవసరమైతే కొంచెం వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలండి. మజ్జిగ ఎక్కువ ఉంటే మజ్జిగ వేసుకోవచ్చు, కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెడితే కనుక మనం రవ్వ వేసాం కదా, రవ్వ చక్కగా నానుతుందండి. చూడండి, ఈ విధంగా నానుతుంది. పిండి బాగా నానిన తర్వాత కొంచెం గట్టిగా పడింది కదండి. ఇలా గట్టిగా లేకుండా కొంచెం వాటర్ పోసుకోవాలి. అలాగే ఒక పావు స్పూను సోడా వేసుకోవాలి. సోడా వేసుకోవడం వల్ల గుంత పొంగనాలు బాగా పొంగుతాయి. ఎంత వాటర్ కావాలో చూసి వేసుకోండి. పిండిని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన గుంత పొంగనాలు పెట్టుకుని గుంత పొంగనాలు దాంట్లో కొంచెం కొంచెం నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ తోటి అన్నింటి నిండా గుంత పొంగనాలు వేసుకోవాలి. మరీ నిండుగా వేసుకోకుండా కొంచెం వెళ్తూ ఉండేలాగా వేసుకోండి. తీసేటప్పుడు వీలుగా ఉంటుంది. మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా స్నాక్స్ చేయాలన్నా ఏదైనా పిండి లేదనుకోండి, ఇలా ఇన్స్టెంట్గా అప్పుడు 10 నిమిషాల్లో పిండి కలిపి నానబెట్టి వేసేసుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటాయి. తర్వాత పైన మూత పెట్టుకోవాలి. హెల్త్ కూడా చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి తక్కువ నూనె వేసి చేసుకుంటే గుంత పొంగనాలు చాలా బాగుంటాయండి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని పక్కకు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా వేగనివ్వాలి. చూసారు కదా, నేను ఇన్స్టెంట్గా గుంత పొంగనాలు ఈజీగా ఎలా వేసుకోవచ్చో అదే పిండితో ఇప్పుడు మనం ఓతప్పాలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 2 గరిటెలు పిండి తీసుకుని ఓతప్పలా వేసుకోవాలి. తర్వాత పైన మూత పెట్టుకుని చక్కగా ఒకవైపు అంతా వేగనివ్వాలి. ఒకవైపు వేగిన తర్వాత మధ్యలో మూత తీసి రెండో వైపు తిప్పుకోవాలండి. ఈజీగా టేస్టీగా ఎంతో రుచితో ఉండే ఓతప్పాలండి ఇవి. బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, అలాగే లంచ్లో కూడా తినొచ్చండి. ఇక్కడ ఒక చిన్న వీడియో స్కిప్ అయిందండి. ఈ పిండిలో నువ్వులు కూడా వేసాను, ఆ వీడియో స్కిప్ అయింది, కొంచెం గమనించండి. మీరు ఇష్టమంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు వేసుకుంటే మనకి కమ్మగా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. మా వీడియోస్ మీరు కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన రాగి పిండితో ఓతప్పాలు, గుంత పొంగనాలు ఎలా వేసుకోవాలో చూసాం కదా. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.